ఏం చేయాలి? యుద్ధం ఆపాలి, హ్మ్. లేదా యుద్ధం చేయకుండా ఉండాలి. హ్మ్. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత హ్మ్. ఆపకూడదు. హ్మ్. ఇప్పుడు చేయాల్సిన యుద్ధం, వేరే హ్మ్. ఆప్షన్ లేదు, హ్మ్. అవకాశం లేదు, ఏం లేదు. ఆ హ్మ్. దేశస్థుడు చెప్పాడు, ఈ దేశస్థుడు చెప్పాడు, ఆ మోడీ చెప్పి అతను ఎవరు ప్రధానమంత్రి చెప్పారు, ట్రంప్ గారు చెప్పారు. ఇవన్నీ కాకుండా హ్మ్. మన భారతదేశంలో మన సలహాల మేరకి మనం ఏం చేస్తే సరిగా ఉంటుంది, ఏ హ్మ్. దేశానికి ఏం చేయాలి అని చెప్పేసి మనమే చేయాలి. హ్మ్. అంతే, ఈ వేరే ఆప్షన్ లేదు, ఇప్పుడు వేరే ఇవన్నీ అవకాశం లేదు. ఆపడానికి కానీ, లేదా ఒకవేళ యుద్ధం కొనసాగించిన విజయం సాధించాలంటే గానీ, ఏదైనా పూజలు గానీ ఏదైనా చేయాలంటారా? అశ్వమేధ యాగం చేయాలి. హ్మ్. అశ్వమేధ యాగం చేయాల్సిందే హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో హ్మ్. వారందరూ కూడా హ్మ్. ఈ దేశాన్ని కాపాడాలి, హ్మ్. దేశం మనది, హ్మ్. మన ఇల్లు లాంటిది, దీన్ని కాపాడుకోవాల్సిందే హ్మ్. అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒంటిపూట భోజనం చేయాల్సిందే. ఒంటిపూట భోజనం. ఒంటిపూట భోజనం చేయాల్సిందే, నేల పడక చేయాల్సిందే. హ్మ్. కుబేరునికి మొక్కుకుంటే చాలా మంచిది, హ్మ్. కుంభకర్ణుడికి మొక్కుకుంటే చాలా మంచిది. హ్మ్. ఈ సందర్భంగా ఈ సందర్భంగా. కుంభకర్ణుడికి కుబేరుడికి మొక్కుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో హ్మ్. వారిద్దరు రాజులుగా ఉన్నారు. హుహు. వీరి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి 18వ తారీఖున, మే హ్మ్. 18 తారీఖున రాహుకేతులు మారుతున్నారు. ఓకే. మే 15వ తారీఖున గురువు మారుతున్నారు. గురువు. ఈ 3 గ్రహాల మారడానికి సూచనగా భారతదేశానికి హ్మ్. కొంతమేర అశుభం అయితే జరిగేదైతే కనపడుతుంది. హ్మ్. అవి పెద్ద తలకాయలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, ఇలాంటి తాలిబాన్స్ ఉగ్రవాదుల నుంచి వేరే దేశాల నుంచి మనకి నష్టం కావచ్చు. కానీ ఖచ్చితంగా అయితే కనపడుతుంది. హ్మ్. మనం ఏదో నెమ్మదిగా ఉండేసి యుద్ధాన్ని గెలిచాము అని చెప్పేసని మీసాలు రువ్వుకునేటువంటి తత్వం అయితే కనపడట్లేదు నాకైతే. కనపడట్లే. ఖచ్చితంగా లేదండి. హ్మ్. భారతదేశానికి ముప్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి హ్మ్. వాళ్ళు ఇంకొక టెక్నాలజీ ఒకటుంది పాకిస్తాన్‌లో. హ్మ్. హ్యాక్ చేయటం. ఫ్లైట్‌ని హ్యాక్ చేసిన విధానం వారికి అబ్బాస్ అనే ఒక యాప్‌లో హ్మ్. ఉంటుంది వారి దాంట్లో. ఆహా! సో, వారికి కొన్ని రకాలటువంటి వాటిలుండయి. వాటిలో కొన్ని రకాల సైట్స్‌లో ఫ్లైట్‌ని వారు ట్రాక్ చేస్తారు. ఆ! అంటే ఫ్లైట్ కనపడకుండా చేసేయొచ్చు వారు. హుహు. అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి భారతదేశం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇవన్నీ కూడా వారికి జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఏదో నేనెళ్ళొచ్చానని కాదు. వారికి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చెప్తా ఉన్నా. హ్మ్. ఫ్లైట్స్ హ్యాక్ అవుతాయి, యుద్ధ వాతావరణానికి వెళ్ళిపోతాయి, ఫ్లైట్స్ హ్మ్. కనపడవు. హ్మ్. మనం ఎక్కడైతే నీరు ఆపామో అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి. హ్మ్. వారికి నీళ్లు ఆపేసాం కదా, అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి. ఆ నీరు పనికి రాకుండా చేస్తారు. హ్మ్. ఆరు ప్రతిరోజు పాయిజన్ ఉంటుంది చూసారా? హ్మ్. ఆ పాయిజన్ టైప్‌లో మన భారతదేశానికి ఎగబడతారు. సో, ఇంకో విషయం ఏందంటే, పాకిస్తానీ వారు హ్మ్. కావచ్చు, ఇంకొక దేశస్తులు కావచ్చు, భారతదేశంలో వనరుల కోసం వచ్చేసి బ్రతికేటువంటి వాళ్ళని హ్మ్. పొట్ట చేత పట్టుకొని వచ్చి బతికేటి వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, వారికి ఫుడ్ పెట్టడం. మన సాంప్రదాయం ఏందంటే వారిని హింసించకపోవటం, హ్మ్. మనిషిగా గుర్తించటం. అందులోనూ కొంతమందికి భారతీయులకు కూడా వనరు కల్పించేసి, వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేట్టు కొన్ని సంస్థలున్నాయి. హ్మ్. అవి పాకిస్తానీవి ఉన్నాయి. హ్మ్. మన భారతీయులు కూడా పాకిస్తాన్ మీదకి చాలామంది వెళ్లి బ్రతుకుతూ ఉన్నారు. పాకిస్తాన్‌లో ఇంకో గొప్ప విషయం ఉంది. లవలు, కుశులని ఉంటారు. రాములు శ్రీరాముని యొక్క బిడ్డలు, హ్మ్. హ్మ్. కొడుకులిద్దరు లవకుశులకి అక్కడ రాజ్యాన్ని పాలించేటువంటి అధికారం ఉంది. ఇప్పటికి హ్మ్. కూడా వాళ్ళ ముదిమనవళ్ళు ఇంకా ఉన్నారక్కడ. హ్మ్. రాజ్యాన్ని పాలించారక్కడ. అది పాకిస్తాన్ మనదే, హ్మ్. ఎవరిదో కాదది. అవును. పాకిస్తానీ అవును. భారతదేశానిదే. ఈరోజు మనుషులు అట్లా అయిపోయినారు అంతే. హ్మ్. మన దేశం మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాం. హ్మ్. పాకిస్తాన్ ఎప్పటికైనా మన భారతదేశానికి రావాల్సిందే. హ్మ్. ఈరోజు మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భారతదేశంలో ఒక భాగం అది. హ్మ్. అయితే యుద్ధం చేసేవారు ఇప్పటికి కూడా ఏం చెప్తున్నా అంటే ఆలోచించుకోవాలి ఒకటి. హ్మ్. రెండోది మన లవకుశులు పాలించినటువంటి రాజ్యం అది. హ్మ్. అదొకటి కాబట్టి. మరొకటి ముఖ్యమైనది, మనం ఈరోజు ఎంతగానో రోగాలు కొన్నుంటాయి. హ్మ్. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రోగాలు. హ్మ్. క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటివి, టీబీ లాంటి జబ్బులు. వీటికి అక్కడి నుంచే మూలికలు తీసుకొస్తున్నాం మనం. అది ఓకే. ఎంతవరకు గమనించున్నారో లేదో నాకు తెలీదు మరి. హ్మ్. భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచ దేశాలన్నిటికి కూడా హ్మ్. అక్కడి నుంచే మూలికలొస్తున్నాయి. హుహు. పాకిస్తాన్ నుంచే మూలికలొస్తున్నాయి. హ్మ్. అవి కూడా మరి రాకుండా ఆపితే ఇక్కడున్న పరిస్థితి ఏంటి? 45 మంది గురించి మాట్లాడారు గదా! ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి క్యాన్సర్ ఎంతమందికుంది? హెచ్ఐవి ఎంతమందికుంది? దేశాలు మొత్తం హ్మ్. లెక్కేసుకుంటే గనక హ్మ్. 120 దేశాల్లో సప్లై అయ్యేటువంటి ఈ వనరులు హ్మ్. సంజీవినితో సైతం, హ్మ్. సంజీవినితో సైతం గూడా మనకి పాకిస్తాన్ నుంచే లభిస్తుంది. హ్మ్. నల్ల పసుపు, సంజీవిని, హ్మ్. అలాగే మనకి మూలికలు చాలా రకాలైనటువంటివి. హ్మ్. ఇవన్నీ కూడా పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో దొరకవంటారా? భారతదేశంలో అంత మూలికలు పవర్‌ఫుల్ లేవు. లేవండి. హ్మ్. సంజీవిని చూపించండి నాకు భారతదేశంలో. హ్మ్. కానీ మనకి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సంజీవిని ఒక మనిషిని కాదు, 100 మందిని కూడా ప్రాణం నిలబెట్టొచ్చేటువంటి సంజీవిని ఉందక్కడ. హ్మ్. భారతదేశంలో లేదు, హ్మ్. పాకిస్తాన్‌లో ఉంది. మరలాంటి వాటిని అన్నిటిని మనం కోల్పోయినట్టే కదా!
మనం ఒకటే కాదు, యావత్ ప్రపంచమే కోల్పోయినట్టు, 120 దేశాలు కూడా కోల్పోయినట్టు. వేరే దేశాల గురించి వదిలేసేయండి, 120 దేశాల వరకు కూడా కోల్పోయినట్టే. ఇవన్నీ కూడా యుద్ధం చేసే ముందు మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి వనరులు ఉన్నాయి, ఇలాంటి మనసులు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి, కాబట్టి దీనికి తగ్గట్టుగా పరిగణించుకోవాలని అంటున్నాను. మనుషులకి 1,00,000 ఆలోచనలు ఉంటాయండి. ఒక ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకే పనికిరారు. ఇంట్లో ఈగల మోత, బయట పలకలి మోత. ఇంట్లో చెల్లరు కానీ బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి సలహా నచ్చినట్టు వారు చెప్తారు. యుద్ధం చేసేవాడు తెలుస్తుంది, ఆకలి అయినోడికి తెలుస్తుంది, కాలికి దెబ్బ తగినోడికి తెలుస్తుంది బాధ. అలానే ఎవరి బాధ వారికి ఉంటుంది. అలానే మోడీ గారు యుద్ధం మొదలు పెట్టారు అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రెజర్ మాత్రమే. మొదలు పెట్టాలని లేదు ఆయనకి, ప్రెజర్ మాత్రమే ఉంది. ప్రెజర్ వాళ్ళు మాత్రమే మొదలు పెట్టారు. కానీ ఈ గ్రహ మార్పిడికి, ఇప్పుడు మారేటువంటి గ్రహాలకి ఖచ్చితంగా అయితే భారతదేశానికి ముప్పు అయితే ఉండదు అని మాత్రం చెప్పొచ్చు. ప్రకృతి పరంగా కావచ్చు, అది దేశాల పరంగా కావచ్చు, ముప్పు అయితే తప్పదు. వనరులు సృష్టించే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఒకటి, మన భారతదేశంలో ఉన్న వారికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏ దేశస్తులకైనా సరే ఆ దేశస్తులు మన దగ్గర బ్రతికే వారికి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే వారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు. గల్లీ లీడర్లు టవల్ వేసేసుకొని కొట్టేస్తాను, టవల్ వేసేసుకొని చేసేస్తానని డబ్బుల కోసం చేసేటువంటిది అవసరం లేదు. ఇప్పుడు దాకా తిన్నవాడు ఈరోజు చెడేయాడండి. కనతలికి పాలు దాగి తన్నినట్టు అవుతుంది కదండి. అలాంటివి చేయకూడదు. అలాంటి అనారోగ్యం నడిపించుకోవద్దు అనట్లేదు, వాళ్ళ బేకరీలు మొత్తం ధ్వంసం చేయట్లేదు, కేవలం ఆ పేరు మాత్రమే మార్చమన్నారు. మరొక మాట, సో నేనేం పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు, లేకపోతే పాకిస్తాన్కి నాకేం శత్రుత్వం లేదు. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక ఆలోచన ఉంటుంది. సలహా అనేది ఎవరైనా ఇవ్వచ్చు, సలహా ఇచ్చినందుకు మాత్రాన ఆచరణ చేయాలని లేదు. ఇంకోటి, ఇంట్లో ఉన్నవారు నలుగురు 4 రకాలు ఉంటారు. అందరూ ఒకే మాట వినాలనేది ఏం లేదు. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటా ఉంటారు. అదే భారతదేశం ఒక తత్వం. కాకపోతే ఇందులో ఎవరో ఏదో మాట్లాడని చెప్పేసని కాంట్రవర్సీ చేయటం, ఎవరేదో మాట్లాడేసని చెప్పి నేనే కరెక్ట్ అనుకోవటం, మూర్ఖత్వము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద అథారిటీ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం కూడా తాలిబాన్ కన్నా చెడు. ఒక బాంబు వేస్తే ఒకసారి సస్తారు, కానీ మాటలు అనేది ప్రతి క్షణము చంపుతాయి. పరువు పోతే రాదు, డబ్బు పోయితే వస్తుంది. మానం పోయినా పరువు పోయినా రెండూ రావు. అందుకని ఎవరైనా ఎవరికి తోచిన సలహా వారు ఇవ్వచ్చు, కానీ సలహా మాత్రం తీసుకోపోతే తీసుకుపోండి. ఎవరికి నచ్చింది వారికి చెప్పండి. అంతేగాని వారు అలా చెప్పడం కరెక్ట్ కాదు, వీరు అనడం కరెక్ట్ కాదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు అన్నారు, మరి మీరనేది మీ సనాతన ధర్మం, మీ నీతి ఏది? మీడియా ముందుకు వచ్చి ఏదో పనికిరాని మాటలు మాట్లాడితే అవ్వదు. ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మన మాట వినరు, అలానే బయట వారు ఎలా వింటారండి? ఎవరికి నచ్చిన సలహా వారు ఇవ్వచ్చు కదా, తప్పే ఉంది అందులో. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు బ్రతకొచ్చు. అదే కదా మన భారతదేశం అంటే, అదే మన సనాతన ధర్మం. నేను బ్రతకడానికి ఇది ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మాత్రమే ఉండాలి, అంతే కదా. నేనేదో అన్నానని చెప్పేసి మీరేదో అంటాం, అది కరెక్ట్ కాదు కదా. ఎవరికి వారికే కరెక్ట్ ఉంటుందండి. అదే అందుకనే నా ఆలోచన ప్రకారంగా అయితే యుద్ధం కరెక్ట్ కాదు. మోడీ గారు ప్రజల వల్ల యుద్ధం చేస్తున్నారు, కానీ యుద్ధం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకో దేశస్తుల మాట వినకుండా పూర్తి చేయాలి. అవసరమైతే పాకిస్తాన్ లేకుండా చేయాలి. అంతేగాని మిగులన్నీ వింటే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి మళ్ళీ ముప్పు ఉంటుంది. ఇప్పుడు మారేటువంటి గ్రహాలు 18 మాసాలు ఉంటాయి. ఈ 18 మాసాల్లో ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చు. అంటే 2027 మోస్ట్లీ 2027 జనవరి వరకు కూడా ముప్పు అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు రాహువు, కేతువు, గురువు 18 మాసాలు. అంటే ఇప్పుడు ఇది బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారము ఆ ముప్పు ఏదో ఇప్పుడే వచ్చిందంటారా? బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైన ఒకటి ఉంది, ఎవరి గొయ్యి వారే తీసుకుంటారు అని ఉంటది. ఆ తాలిబాన్ తగలబడిపోయింది. అలాంటి ఉంచనమాట మన వాళ్ళు మేధావులు కాబట్టి. వేరే వాళ్ళు చేసే గుర్తుపెట్టుకుంటారు, కానీ మనకు మనం గొయ్యి తీసుకునే గుర్తుపెట్టుకోం. అంటే ఆ కాలం ఇప్పుడే వచ్చిందంట. ఖచ్చితంగా వచ్చిందని చెప్పలేం, గానీ ఇది కలియుగ అంతానికి ఒక మూలం అని కూడా చెప్పొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజమైందంటే, భారతదేశానికి గనక ఏ దేశం నుంచి యుద్ధం వచ్చినా కూడా భారతీయులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి యుద్ధం వచ్చే ముందు ఆలోచించుకోవాలి. వచ్చిన తర్వాత ఏ దేశస్తుడి మాట వినకుండా మనం ఏం చేయాలనేది చేసుకుంటే సరిపోతుంది. అంటే సొంత నిర్ణయము మంచిదంటారు. మంచిది, అంతే. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వాలే కాదు, కూర్చొని ఆలోచించుకోవాల్సిందే. యుద్ధ వాతావరణంలో కొన్ని రకాలటువంటి లీడర్స్ కావచ్చు, కొన్ని రకాల పరిపాలించాలి, నేనేదో బాగు చేయాలని వచ్చినటువంటి ప్రతి లీడర్ కూడా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మన లీడర్లు వాళ్ళ సెక్యూరిటీని వాడు చూసుకోలేని పరిస్థితి.
దేశాన్ని ఏం చూడగలుగుతారో నాకు అర్థం కాదు. ఇదైతే మాత్రం కాంట్రవర్సీ కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. వాస్తవం చెప్పారు మీరు, అంతే కదా? అంటారా? అంతేనండి, కరెక్ట్ వాస్తవమే ఇది. ముందు మనం నిలబెట్టుకోవాలండి. ముందు మనం కూర్చుంటే, ముందు మనం తింటే మన ఆకలి తీరుతుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇది కాంట్రవర్సీ కాదు అంటున్నారు, ఈ మాట అన్నారు. నేను అడుగుతాను, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని ఆ అవతల దేశాలకు ఎదురుపోతేనేమో యుద్ధం మంచిది కాదు అన్నారు. ఆలోచించి వెనకడిగేసి వద్దు అని చెప్పేసి గమ్మున కూర్చుంటేనేమో వీళ్ళకి చేత కాదు అంటున్నారు. చేత కాదు అనేది రెచ్చగొట్టే తత్వం. అది ఎలా నమ్ముతారండి? ఎందుకంటే మన ఇప్పుడు వాళ్ళే కాపాడుకోలేరు, రాష్ట్రాన్ని ఏం కాపాడతారు, ప్రజల్ని ఏం కాపాడతారు. మన ఇంట్లో ఒక పాప ఉంటుంది, ప్రతిరోజు స్కూల్ కి వెళ్తుంది. ఒక రోజు స్కూల్ టైం అయిపోయిన తర్వాత రాలేదు, ఏం చేస్తారు? వెతుకుతారు, స్టేషన్ లో కేసు పెడతారు, ఫ్రెండ్స్ ని అడుగుతారు, ఇదే కదా చేస్తారు. అలానే మన దేశానికి ఏమవుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నామండి. మనం తెలుసుకోవాలి కదా, దాని తగ్గట్టు మనం ఉంటాం కదా. మనకి ఎండాకాలం వస్తున్నప్పుడు ఎండాకాలం వస్తుందిరా బాబు, మనం జాగ్రత్తగా గొడుగు తీసుకెళ్తాం. వానాకాలం మొబ్బు పట్టగానే మనకి ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు రావడానికి ముందే మనకి ఎన్ని రకాల సాకెట్లు ఉన్నాయి పైన, మనకి ఎన్ని రకాల యంత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల సాకెట్లు ఉన్నాయి, మన పైన ఎన్ని రకాలు ఉన్నాయండి, ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయండి, మనకి ఎంత మెచ్యూరిగా అయిపోయాం మనం. ఏంటంటే మనం ఇంకొకరిని చంపేది. ఇదంతా కూడా అంటే ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద అటాక్ చేయడం అనేది మనం చేసుకున్న నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకండి మీరు అక్కడ దగ్గర మనం మొదట్లో మాట్లాడుకున్న ఒక విషయం ఏంటంటే, చివరిగా పాకిస్తానీ వాళ్ళు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి చంపుతున్నారని చెప్పేసి అంటున్నారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి, మన భారతదేశంలో ఎంతమంది లంచగొండలు ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది పొలిటీషియన్స్ లంచగొండలు ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు? వీరందరిని చంపానండి, ఉగ్రవాదులు ఏం చేయరు మనల్ని. అంతే, దీనికి ఆన్సర్ ఉందా? ఇదైతే రైట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పార్టీ గెలవాలి అంటే నుంచి ఏది కూడా మనకు చెడు అలవాట్లు నేర్పించే ఏ సరుకు కూడా ఇక్కడికి రాకుండా ఆపేయచ్చు. వాస్తవంగా డ్రగ్స్, మత్తు మందులు ఎన్ని బానిసలు ఉన్నాయండి. ఒక కానిస్టేబుల్ ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి, ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి రూట్ మార్జిన్ రూట్స్, అది వాళ్ళ సిస్టమ్ లో ఉంటుంది. కానీ ఫ్లైఓవర్ పక్క నుంచి వస్తే కానిస్టేబుల్ ఖాళీగా ఉంటే ఫోటో కొడితే మాత్రం అది మార్జిన్ రూట్ కాదు. మరొకటి ఏంటంటే కానిస్టేబుల్స్ ఈ మధ్యన ఇంకోటి, మనం పాకిస్తానీ గురించి వెళ్ళాము, అసలు మనకి తాలిబాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, మనకి మిలిటరీలో పర్సన్స్ లేరు అనుకుంటున్నాము. మన భారతదేశంలో ట్రాఫిక్ పోలీసులే కాదండి, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా రకాల జాబులు ఉన్నాయి. ఇప్పటి వరకు వనరులు లేవు, ఇప్పటి వరకు జాబులు ఉపాధి లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీసులు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు. జిహెచ్ఎంసీఎల్ కాదండి, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారా, వీళ్ళు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ థర్డ్ పార్టీ పెట్టుకునే అవసరం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక మనిషికి ఆకలి మనం తీర్చగలిగాము అంటే ఆ మనిషికి వేరే ఆలోచన రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో వేరే రూట్ మీద వెళ్ళిపోతాడు. ఆకలేసే తత్వము, ఆకలేసేలా చేసేది ఎవరు? పొలిటీషియన్స్. మనకి యుద్ధం రానియండి, మనం యుద్ధం చేయనియండి, మనం బాధపడనియండి, ఏది జరిగినా కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.